ఎవ్రీవన్, సుమన్ టీవీ ఆస్ట్రేలియా ప్రేక్షకులందరికీ తిరిగి స్వాగతం. నేను మీ సిరిచందన. ఆస్ట్రేలియాలో స్ప్రింగ్ సీజన్ మొదలవుతుందని అర్థం అన్నమాట. అందుకే ఆస్ట్రేలియా అంతటా కూడా చెరీ బ్లాజమ్ ఫెస్టివల్ అని, టులిప్ ఫెస్టివల్ అని, వాటర్ ఫెస్టివల్ అని ఇలా రకరకాల ఫెస్టివల్స్ ఏర్పాటు చేస్తూనే ఉంటారు. సో మనం ఇవాళ మెల్బర్న్లోని హర్స్బ్రిడ్జ్ అనే ప్రాంతంలో ఏర్పాటు చేస్తున్న హర్స్బ్రిడ్జ్ వాటర్ ఫెస్టివల్ ని చూడడానికి వచ్చేసాము. వాటర్ అనేది ఆస్ట్రేలియన్ నేషనల్ ఫ్లవర్ అన్నమాట. అది చూడడానికి ఇలానే ఉంటుంది. సో ఈ ఫెస్టివల్లో భాగంగా ఇక్కడ ఏమేమి ఈవెంట్స్ అవుతున్నాయో చూసేద్దామా? లెట్స్ గో. ఈ వాటర్ పువ్వులు అనేవి వింటర్ సీజన్ ఎండింగ్ లో కానీ లేదా స్ప్రింగ్ సీజన్ బిగినింగ్ లో కానీ పూస్తాయట. అందుకే ఈ హర్స్బ్రిడ్జ్ వాటర్ ఫెస్టివల్ ని ప్రతి ఏడాది ఆగస్ట్ నెలలో చివరి ఆదివారం రోజు ఏర్పాటు చేస్తారట. ఈ ఫెస్టివల్ ని మొదటిసారి 2004 లో ప్రారంభించారట. సో ఈ ఏడాదితో ఈ ఫెస్టివల్ 20 ఏళ్లు పూర్తి చేసుకుంటోంది. అండ్ ఈ ఫెస్టివల్ ని చూడడానికి ప్రతి ఏడాది 15,000కు పైగా జనం వస్తారట. ఈ ఊరిలో జరిగే ఫెస్టివల్ ని చూడడంతో పాటుగా ఈ ఊరు హిస్టరీని కూడా కొంచెం తెలుసుకుందామా? ఈ ఊరు 1842లో ఏర్పడిందట. అప్పట్లో ఈ ఊరు పేరు ఆల్వుడ్. తర్వాత 1924లో హెన్రీ హర్స్ట్ అనే ఒక వ్యక్తి డైమండ్ క్రీక్ అనే ప్రాంతం నుండి ఈ ఊరికి మొట్టమొదటిసారిగా లాగ్స్ తో ఒక బ్రిడ్జ్ ని కట్టారట. ఆయన పేరు మీదుగానే ఈ ఊరికి హర్స్ట్ బ్రిడ్జ్ అనే పేరు వచ్చింది. ఈ ఫెస్టివల్ ని చూడడానికి ప్రతి ఏడాది 15,000కు పైగా జనం వస్తారట. అలాగే ఈ ఫెస్టివల్ లో భాగంగా ఇక్కడ మనం లైవ్ మ్యూజిక్, అలాగే నా వెనకాల చూస్తున్నట్లుగా ఎన్నో రకాల స్టాల్స్ ని కూడా ఏర్పాటు చేస్తారు. ఇంతకు ముందు మనం చెప్పుకున్నట్లుగా ఇక్కడ ఒక సూపర్ లైవ్ మ్యూజిక్ సెటప్ ని కూడా పెట్టేశారు. ఈ టీం అంతా కూడా లైవ్ మ్యూజిక్ ని సెటప్ చేసేసుకుంటున్నారు. మరి కొద్దిసేపట్లో ఈ మ్యూజిక్ కూడా స్టార్ట్ అవ్వబోతోంది. ఒక పక్క లైవ్ మ్యూజిక్ అవుతుంటే మరొక పక్కనేమో హర్స్బ్రిడ్జ్ లోకల్ కమ్యూనిటీ వాళ్ళు చేసిన హ్యాండ్ మేడ్ ఆర్ట్ అండ్ క్రాఫ్ట్ స్టాల్స్ ని మనం చూడొచ్చు. ఇక్కడ కొన్ని 100లకు పైగా స్టాల్స్ ఉన్నాయి. ఈ స్టాల్స్ అన్ని చూస్తూ షాపింగ్ మొదలు పెడితే కనీసం ఒక గంటన్నా పడుతుంది. ఇప్పటి వరకు మనం హ్యాండ్ క్రాఫ్టెడ్ ఐటమ్స్ పెట్టిన స్టాల్స్ ని చూసాం కదా. ఇప్పుడేమో మనం వివిధ దేశాలకు చెందిన ఫుడ్ స్టాల్స్ లైక్ హోమ్ మేడ్ లెబనీ స్వీట్స్, అలాగే బ్రెడ్, జామ్, వైన్, బియర్ ఇలా ఎన్నో రకాల ఫుడ్ స్టాల్స్ ని చూడొచ్చు. ఈ ఫెస్టివల్ ని చూడడానికి వచ్చిన వాళ్ళందరి కోసం కూడా ఇక్కడ రెస్టారెంట్స్ బయట ఫుడ్ స్టాల్స్ ని కూడా మనం చూడొచ్చు. మనం ఇందాకే హెన్రీ హర్స్ట్ అనే వ్యక్తి గురించి మాట్లాడుకున్నాం కదా. ఇక్కడ మనకి హెన్రీ హర్స్ట్ అనే ఒక రెస్టారెంట్ కూడా పెట్టారు. ఈ హెన్రీ హర్స్ట్ రెస్టారెంట్ లో పిజ్జా, పాస్తా, ఫ్రెంచ్ ఫ్రైస్, ఐస్ క్రీమ్ దొరుకుతాయట. ఒక్క పిజ్జా స్లైస్ $5 అని పెట్టారు. నేనైతే పిజ్జా ట్రై చేద్దాం అనుకుంటున్నాను. లెట్స్ ట్రై. ఇక్కడ మనం చూసుకున్నట్లయితే మన హెన్రీ హర్స్ట్ పిజ్జా ఓనర్ మన తెలుగు వారే అనమాట. ఆయన పేరు శరణ్. హలో శరణ్ గారు, ఎలా ఉన్నారు? గుడ్, థ్యాంక్ యూ. సో మీరు ఎవ్రీ ఇయర్ ఈ ఫెస్టివల్కి ఇలా ఫుడ్ స్టాల్ పెడతారా? ఎవ్రీ ఇయర్ పెడతాము ఫుడ్ స్టాల్. ఇక్కడ చాలా మంది పబ్లిక్ వస్తారు ఇక్కడికి, ఎందుకంటే ఫ్లవర్స్ అవడం స్టార్ట్ అవుతాయి ఇప్పుడే కాబట్టి. ఇక్కడ హర్స్బ్రిడ్జ్ లోకల్ కమ్యూనిటీ వాళ్ళు ఈ ఫెస్టివల్ చాలా గ్రాండ్గా చేస్తారనమాట. ఓల్డ్ వింటేజ్ ట్రైన్స్ వస్తాయి, హార్స్ రైడ్స్ ఉంటాయి, బైక్ రైడ్స్ ఉంటాయి, అండ్ డిఫరెంట్ స్టాల్స్ ఉంటాయి. సో ఇట్స్ గుడ్ ప్లేస్, గుడ్ వైబ్స్. ఓ, థ్యాంక్ యూ సో మచ్ శరణ్ గారు. సో ఈ ఫెస్టివల్లో మీరు స్పెషల్గా గమనించింది ఏంటి? ఒక్క విషయం. సో కమ్యూనిటీ మొత్తం ఒక వరకు వస్తుంది అనమాట, అండ్ ఎవ్రీబడి సెలబ్రేట్ టుగెదర్. దట్స్ అ గుడ్ థింగ్ అబౌట్ దిస్ ఫెస్టివల్. థ్యాంక్ యూ శరణ్ గారు. థ్యాంక్ యూ సో మచ్. చూస్తుంటే మీరు చాలా బిజీగా ఉన్నట్టున్నారు. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ ది పిజ్జా. ఈ ఫెస్టివల్లో మరొక ముఖ్యమైన అట్రాక్షన్ ఈ వాటర్ ఫెస్టివల్ స్టీమ్ ట్రైన్ అన్నమాట. ఈ ట్రైన్ ని ఇక్కడి ప్రభుత్వం ప్రత్యేకంగా ఈ ఫెస్టివల్ కోసమే ఏర్పాటు చేసింది. ఈ ట్రైన్ మెల్బర్న్ సిటీ నుండి హర్స్బ్రిడ్జ్ స్టేషన్ కి, అలాగే హర్స్బ్రిడ్జ్ స్టేషన్ నుండి మెల్బర్న్ సిటీకి ప్రజల్ని తీసుకెళ్తుందన్నమాట. ఈ ట్రైన్ లో మీరు చూసుకున్నట్లుగా 2వ బోగి నిండా బొగ్గే ఉంది.
మన పాతకాలం సినిమాల్లో చూసినట్టుగా ఈ ట్రైన్ ఈ బొగ్గు మీదనే రన్ అవుతుంది. భలేగా ఉంది కదా ఈ స్టీమ్ ట్రైన్. సో చూసారు కదా వ్యూయర్స్, మనం మెల్బర్న్లోని హర్స్ బ్రిడ్జ్ ప్రాంతంలో ఏర్పాటు చేసిన హర్స్ బ్రిడ్జ్ బాటిల్ ఫెస్టివల్ని. ఈ ఫెస్టివల్లో ఏర్పాటు చేసిన ఈవెంట్స్ని అలాగే స్టీమ్ ట్రైన్ని చూసి మీరు ఫుల్గా ఎంజాయ్ చేశారని అనుకుంటున్నాను. మెల్బర్న్లో జరిగే ఇలాంటి ఇంట్రెస్టింగ్ ఈవెంట్స్ని మీరు మిస్ అవ్వకుండా ఉండాలి అంటే మన సుమన్ టీవీ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసేసుకోండి. బాయ్.